గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2025 దాని గురించి ఫుల్ డేటా మీకు ఇవ్వబోతున్నాను, ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ ఏపీ ఎంసెట్. అప్లికేషన్ ఫామ్ రిలీజ్ డేట్ March 15, 2025. లాస్ట్ డే టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ April 24, అంటే ఈరోజు ఓపెన్ అవుతుందండి. April 24th లాస్ట్ డేట్. ఎగ్జామ్ డేట్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికల్లా May 21 నుంచి 27, అంటే ఈ 21 నుంచి 27 లోపల మనకి ఇంజనీరింగ్ జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వచ్చేసరికల్లా March 19th and 20, ఓన్లీ 2 days అనమాట. ఓకే. ఫీ పర్టికులర్స్ ఇంజనీరింగ్ జనరల్ వాళ్ళకి 600, బ్యాక్వర్డ్ 550 రూపీస్. అగ్రికల్చర్ 600, బ్యాక్వర్డ్కి 550. ఇంజనీరింగ్ టోటల్ 1200, బ్యాక్వర్డ్ 1100 అండి. ఇది ఫీజ్ పర్టికులర్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మార్క్స్. మోడ్ ఎగ్జామ్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అండి. డ్యూరేషన్ 3 hours. టోటల్ మార్క్స్ 160 మార్క్స్ అండి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓన్లీ ఎంసీక్యూ. మార్కింగ్ స్కీమ్ 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 1 mark మనకి ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 1 mark. ఒకవేళ రాంగ్ అయితే, క్వశ్చన్ రాంగ్ అయితే మనకి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓకే, అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ మార్క్ డిస్ట్రిబ్యూషన్. మ్యాథమెటిక్స్ 80 మార్కులు అండి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, టోటల్ 160 మార్క్స్కి, అంటే 160 క్వశ్చన్లు ఇస్తారు, 160 మార్కులు. ఓకే. నెక్స్ట్, హౌ టు క్యాలిక్యులేట్ ఎంసెట్ ర్యాంక్ విత్ మార్క్స్. ఇప్పుడు మనం అందరం 25 మార్క్స్ వెయిటేజ్ అంటాం కదా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి సపోజ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ 150, ఫిజిక్స్ 60, 30 ప్రాక్టికల్స్, అంటే 150 మార్కులకి ఫిజిక్స్ ఉంటుంది. కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్లో 60 మార్కులకి, సెకండ్ ఇయర్లో 60 మార్కులకి, ప్రాక్టికల్స్ 30, టోటల్ 150, అంటే మొత్తం అన్ని కలిపి 600 మార్కులకి అండి. సపోజ్ మనకి ఈ 600 మార్కుల్లో ఓ స్టూడెంట్ కానీ 500 మార్కులు స్కోర్ చేశాడు అనుకోండి, 500/600, దీనికి ఐపీ వెయిటేజ్ 25% అండి. అంటే 500/600 × 25, అంటే 20.83 అనమాట, 20.83 దీని తాలూకు వెయిటేజ్. ఇప్పుడు ఎంసెట్ జరుగుతోంది. ఎంసెట్లో కానీ అతనికి 75% ఇవ్వాలి అనుకుంటే, ఆ స్టూడెంట్ కానీ 100 మార్కులు స్కోర్ చేశాడు అనుకోండి, 160 మార్కుల్లో 100 మార్కులు కానీ అతను స్కోర్ చేస్తే అతనికి 100/160 × 75, 46%. అంటే 46% అనకూడదు, 46.875. ఇప్పుడు టోటల్ ఎంసెట్ స్కోర్ ఎలా చేస్తారు అంటే, ఇందాకలో వచ్చినటువంటి ఐపీలో 20.83, ఇక్కడ 46.87, ఈ రెండు కలుపుతారు. 20.83 + 46.87 కలిపానండి, 67.7 వచ్చింది. మీరు అందరూ అనుకుంటారు సార్ 67 మార్క్స్ వచ్చాయి అనుకుంటే ఎంత ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారంటే, ఒకసారి చూడండి, ర్యాంక్స్ తాలూకా వెయిటేజ్ ఇచ్చాను. ఇక్కడ మనకు కుర్రాడికి 60, ఈ స్టూడెంట్కి 67 మార్కులు వచ్చాయి అనుకుంటే 67.7 అంటే, ఇక్కడ ఒకసారి చూడండి, ఆ స్టూడెంట్కి 10,000 నుంచి 20,000 లోపల ర్యాంక్ వస్తుందండి. 10,000 నుంచి 20,000. ఒకసారి ర్యాంక్స్ వెయిటేజ్ చూసుకోండి. 160 to 150 ఇది మనకు వదిలేయండి. ఒకసారి ఇలా చెక్ చేస్తే మనకి ఇక్కడి నుంచి అవసరం పడుతుంది, ఇక్కడి నుంచి, ఎందుకంటే మనం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఏ స్టూడెంట్ అయితే 99 to 90 వస్తే 1,500 నుంచి 3,000, 89 నుంచి 80 మార్కులు కానీ వెయిటేజ్ ఇలా చెక్ చేసుకుంటే, ఇది ఇంక్లూడింగ్ ఐపీ వెయిటేజ్ అండి. ఇలా కానీ వస్తే, రెండు కలిపి వస్తే ఇది వెయిటేజ్ అండి. ఇప్పుడు మనకి ఇది వచ్చింది అనుకోండి, 79 to 70 వచ్చింది అంటే 7,000 ర్యాంక్ అండి. 69 to 60 అంటే 10,000 to 20,000. 59 to 50 అయితే 20 to 50,000. 40 to 49 అంటే 50,000 to 1,50,000 వరకు. ఓకే. సో చాలామంది ఈ ప్లాన్ చేసుకోండి. అంటే 100 మార్కులు రావడం అంటే మీకు ఆల్రెడీ 500 దాటే ఉంటాయి కాబట్టి, ఇక్కడ మీరు 100 మార్కులు రావాలి అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాగ్రత్తగా 80 మార్కులు మనం ప్లాన్ చేసుకున్నా, మ్యాథ్స్ మనకి వెయిటేజ్ చెక్ చేసుకుంటే 60 మార్కులు పక్కాగా రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ 80 మార్కుల్లో మీరు ప్లాన్ చేసుకుంటే 50 to 60 మార్క్స్ ఈజీగా రావడానికి అవకాశం ఉందండి. కొన్ని పర్టికులర్గా టాపిక్స్ చేసుకుని జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే మీకు డెఫినెట్గా 50 to 60 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. నేను దానికంటే పర్టికులర్గా ఒక టైం టేబుల్ మీకు ప్లాన్ చేస్తాను, జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.